అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మించడంలో తగ్గేదేలే అంటోంది ఏపీ సర్కార్. రాజధానిలో నిర్మించే ప్రతి నిర్మాణం ఒక ఐకానిక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసినట్టుగా అమరావతిలో క్వాంటమ్ని ప్రోత్సహిస్తూ ఉంటోంది. ఇక అమరావతిలో ఇంగ్లాండ్ భాగస్వామ్యం పైన కీలక ఒప్పందాలు జరిగాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఏపీని క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ క్వాంటమ్ ల్యాబ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నాటికి ల్యాబ్ భవనాన్ని ఐబీఎంకు అప్పగిస్తామన్నారు. డిసెంబర్ నాటికి క్వాంటమ్ వ్యాలీని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి నారాయణ. ఐబీఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయడం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. క్వాంటమ్ ల్యాబ్ పక్కనే 50 ఎకరాల విస్తీర్ణంలో 2 భారీ టవర్లను నిర్మించబోతోంది ఏపీ ప్రభుత్వం. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసినట్టుగానే అమరావతిలో క్వాంటమ్ను ప్రోత్సహిస్తామంటోంది ప్రభుత్వం. క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్, 2 టవర్స్, ఒక్కొక్కటి 48 అంతస్తులు, అంటే 202 చదరపు అడుగులతోటిగా 37 లక్షల చదరపు అడుగులతో 2 బిల్డింగ్స్ వస్తున్నాయి. ఆ 2 బిల్డింగ్స్లో హైదరాబాద్లో ఏ విధంగా అయితే టవర్ కట్టి డిఫరెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళందరికీ స్పేస్ ఇవ్వటం జరిగిందో, అదేవిధంగా ఇక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్స్లో కూడా స్పేస్ ఇచ్చి అనేకమైన స్టార్టప్లు కావచ్చు లేదా డిఫరెంట్ కంపెనీలని ఇన్వైట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కూటమి తీరుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్తోందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు. అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారా? చేయట్లేదు. సంక్షేమం ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మరి ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అమరావతి అన్న ఒక పేరు చెప్పుకొని ఆ పేరు ద్వారా దోచుకొని దాచుకుంటున్నారనేది నిజం కాదని అడుగుతున్నాను. మరోవైపు పట్టణాభివృద్ధిపై ఏపీ, యూకే మధ్య కీలక ఒప్పందం కుదిరింది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిపై అవగాహన ఒప్పందం జరిగింది. అమరావతి ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లలో లండన్ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. అమరావతిలో 7 చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటు కోసం 18.25 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అనంతవరం, కురగల్లు, నేలపాడు, వెలగపూడిలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.